మళ్ళీ నాకు చెప్పలేదే ఆ మాట చెప్పలేదే. అలా చూసుకోకూడదు అప్పుడే అప్పుడే చూసుకుంటా మళ్ళీ పంచి అప్పుడే నేను నన్ను ఎప్పుడే చూసుకోకూడదు అంటే మళ్ళీ లైన్ ఉంది. సరేలే ఆయన కాడికి అయింది. మీ మ్యాటర్ వస్తే చెప్పు, నేను అంతే. నాకు మస్తు చేస్తారు ఊళ్ళో చిన్న ప్రతి విషయం చెప్తాను. రాజ్యంగా అడుగుతున్నారులే ఇట్లా అన్నా. నేను తర్వాత చేస్తా. దాన్ని పెట్టేసి వచ్చేస్తుంది. ఇది పెట్టేసి సార్ బ్యాక్ పెట్టున్నారు. ప్లే చేశారు. కాలం చేయడం ఒక్క నిమిషం ఆఫ్ చేయి. Please. Bien pagado. Gracias.
విద్యార్థుల ముద్దు బిడ్డ, కడుపున కనుకున్న ప్రతి బిడ్డను తన బిడ్డగా భావించే ఏకైక వ్యక్తి మరియు ప్రజాసేవ నాయకుడు. కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేనున్నా అంటూ మార్గం చూపి మార్గదర్శిగా మారిన ఏకైక వ్యక్తి అతను ఎవరో కాదు, మన డిఎస్పీ సార్ గారు. మనందరికి తెలిసే ఉంటుంది డిఎస్పీ ఫుల్ ఫామ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని. కానీ సార్ గురించి నేను తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత డిఎస్పీ అనే పదమే సార్ కోసమే పుట్టిందని నా మనసులోని భావన తెలియజేస్తున్నాను. డి మీన్స్ ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా నిలిచిన వ్యక్తి. ఎస్ మీన్స్ సెల్యూట్ కొట్టించుకునే వ్యక్తి కాదు, ప్రజల కొరకు సేవ చేసే వ్యక్తి. పి మీన్స్ డిఎస్పీకి పర్ఫెక్ట్ గా న్యాయం చేయగలిగిన మహబూబ్ బాషా సార్ గాని వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. మోటివేషన్ లాగా ఏదైనా మీ యొక్క కష్టాన్ని, మీ యొక్క జర్నీని ఈరోజు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉన్న దాని గురించి మా కోసం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మీ స్థాయి. ఓకే, నాది నేటివ్ కడప జిల్లా చెన్నూరు మండలం, చెన్నూరు టౌన్లోనే ఉండేవాళ్ళం. నేను 68 అక్టోబర్లో పుట్టాను. ఫస్ట్ వ్యాపారస్తులు అంటే పెద్ద బిజినెస్ మెన్లు కాదు, కానీ వ్యవసాయం చేసుకుంటూ దాని మీద జీవనం సాగించే కుటుంబంలో పుట్టాను. 10వ తరగతి వరకు నిక్కర్ వేసుకొని చెప్పులు లేకుండా కూడా స్కూల్కి పోయి వచ్చేవాళ్ళం. అలాంటి బ్యాక్గ్రౌండ్ ఆ ఏరియా. మా ఊర్లో పెన్నా నది పక్కనే ఉంటుంది. పెన్నా నది గట్టిపోయినే మా ఊరు ఉంటుంది. సాయంకాలం అవుతూనే ఇసుక ఏరు పక్కన పోయి ఆడుకోవడం, పొద్దున్న అవుతూనే స్కూల్కి వెళ్ళడం, రావడం, ఇలాగా లైఫ్ గడిచిపోయింది. 10th అయిన తర్వాత ఇంటర్ జాయిన్ అవుతున్నాం. ఇంటర్లో వాలీబాల్ ఆడేవాళ్ళం, ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అక్కడ ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్లతో పట్టుదల పెరిగి మేము కూడా ఒక మంచి ప్లేయర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతిరోజు గ్రౌండ్ ఉండేది కాదు పెద్దగా, ఇసుకలోనే పోయి ఇసుకలో ఆడేది, ప్రాక్టీస్ చేసేది, గేట్లో స్నానం చేసి అలా వచ్చేది. అలాంటి లైఫ్ గడిపాము. ఆ ఏజ్లో ప్రాక్టీస్ చేయడం, అక్కడ రన్నింగ్ చేయడం మూలన మాకు టౌన్లో వెళ్తే వాళ్ళు నిలబడేవారు కాదు, ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మాతో అసలు కంపారిజనే ఉండేది కాదు, అంత ఫాస్ట్ ఉండేది బాడీలో. దాంతో వాలీబాల్ కోచ్ కడపలో టౌన్లో చూసి నన్ను, నువ్వు మంచి స్పోర్ట్స్ మెన్ అవుతావు, ప్రాక్టీస్ చేయి, మంచి మూమెంట్స్ ఉన్నాయి బాడీలో అంటే, అట్లా వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ ఇంటర్, డిగ్రీలో ఇంటర్ కాలేజేట్, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ మ్యాచెస్ ఆడాము. డిగ్రీ ఏపీఎస్, అడల్ట్ ఎడ్యుకేషన్, సైకాలజీ, సోషియాలజీ, కొత్తగా అప్పుడే ఇంట్రడ్యూస్ అయిన సబ్జెక్ట్ అది. రాజీవ్ గాంధీ ఇల్లిటరసీ మిషన్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ జాబ్స్ వస్తాయి, మీకు ఈ గ్రూప్ తీసుకొని చదవండి అని బాగా మోటివేట్ చేస్తే దాని మీద జాయిన్ అయ్యాము. అది డిగ్రీ 89కి అయిపోయాయి. తర్వాత పీజీ చేస్తే ఇంకా బాగుంటుందని యూనివర్సిటీలో ఎస్వి యూనివర్సిటీ అప్లై చేసుకుని జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ నా జర్నీ టర్నింగ్ పాయింట్. అక్కడ మంచి కోచ్, అథ్లెటిక్ కోచ్ దొరకడం, ఆయన ద్వారా ఇంకా రాటు తేలడం. అక్కడి నుంచి 2 times యూనివర్సిటీస్ పాల్గొని స్పోర్ట్స్ స్కాలర్షిప్ కూడా తీసుకోవడం జరిగింది. ఎయిమ్ ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఎయిమ్తో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ ఇయర్లోనే సెలక్షన్స్ రావడం, సెలెక్ట్ అవ్వడం,
వచ్చి 91